మీకు తెలుసా గూగుల్ ఫ్లో ఏఐతో ఇమేజెస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చని. క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ మరియు వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోదాం. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి labs.google/fx. ఇక్కడ 4 మోడల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫ్లో మోడల్ అయితే నేను యూజ్ చేయాలనుకుంటున్నా. చూడండి, లాంచ్ ఫ్లో. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో. సింపుల్గా మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. మనకి వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, ఇక్కడ సేవ్ అయ్యి ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ డైరెక్ట్గా మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. నేను కొత్తగా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. దీనికోసం న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ మనం జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం కాబట్టి డైలీ 50 క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ 50 క్రెడిట్స్తో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ 50 క్రెడిట్స్ అయిపోయినాయి అనుకోండి, మీరు వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వగానే మళ్ళీ 50 క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్గా మనకి కింద వీడియో ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉంది. మనం ఇక్కడ వీడియోనే కాదు ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఇమేజ్, వీడియో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఇమేజ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి కింద కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఒకవేళ పోర్ట్రేట్ మోడ్ లో మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అడ్డంగా ఇమేజ్ అయితే జనరేట్ అవుద్ది. చూడండి, ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనం ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, ఆ ప్రాంప్ట్ బేస్ మీద ఎన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వాలో ఇక్కడ మనం ఇవ్వచ్చు. సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద 2 ఇమేజెస్, 3 ఇమేజెస్, 4 ఇమేజెస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మోడల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 3 మోడల్స్ ఉన్నాయి. నానో బనానా ప్రో మోడల్, నానో బనానా 2 మోడల్, ఇమాజిన్ 4 మోడల్. ఇక్కడ ఈ 3 మోడల్స్ లో రీసెంట్ మోడల్ వచ్చేసరికి నానో బనానా 2 మోడల్. 3 మోడల్స్ ఒకేలా పనిచేస్తున్నాయి, కానీ నానో బనానా 2 మోడల్ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్ గా ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను నానో బనానా 2 మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి మనకి క్రెడిట్స్ ఏమి లాస్ అవ్వం. మనకి 0 క్రెడిట్స్ తో ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి మనం ఏదైనా రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ బేస్ మీద కూడా మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేసి ఆ ప్రాంప్ట్ తో ఇమేజ్ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ప్రాంప్ట్ టైప్ చేద్దాం. ఏ ఎల్లో డక్ ప్లేయింగ్ డ్రమ్స్ ఇన్ ఏ స్ట్రాబెరీ ఫీల్డ్. ఇందాక మీకు చెప్పినట్టే ల్యాండ్స్కేప్ మోడ్ లోనే నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి. సేమ్ ఆప్షన్స్ ఉంచేసిన. ఇక్కడ ఇమేజెస్ వచ్చేసరికి 2 ఇమేజెస్ జనరేట్ అవ్వాలని ఇస్తున్నాను. చూడండి, 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సబ్మిట్. నేను చాలా సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చా. ఇమేజ్ ఎలా జనరేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయినాయి. ఇక్కడ డక్ వచ్చేసరికి ఒక టాయ్ మోడల్ కింద ఉంది. ఈ ఇమేజ్ కన్నా ఇక్కడ ఈ ఇమేజ్ బాగుంది. ఇక్కడ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్ మీదకి వెళ్ళంగానే ఇక్కడ 1K క్వాలిటీతో 2K క్వాలిటీతో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే 1K క్వాలిటీతో ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. జస్ట్ ఇలా క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ జనరేట్ చేసుకున్న ఇమేజ్ లో మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుద్ది. ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది, సెలెక్ట్ ఆప్షన్ ఉంది, అలాగే డ్రా ఆప్షన్ ఉంది. ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం ఈ ఇమేజ్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. క్రాప్ ఆప్షన్ మీ అందరికీ తెలిసిందే. మనం ఇమేజ్ ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇంతవరకు మాకు ఇమేజ్ సరిపోద్ది అనుకుంటే ఇంతవరకు మనం క్రాప్ చేసుకొని మనం ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు క్రాప్ ఏం అవసరం లేదు, సో క్యాన్సిల్ చేసేస్తున్నా. నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్ ఉంది, ఇది బాగా యూజ్ అవుద్ది. ఈ బాత్ కి నేను ఒక టోపీని యాడ్ చేయాలనుకుంటున్నా. సింపుల్ గా ఈ బాత్ తలపైన ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా టైప్ చేస్తున్నా, యాడ్ క్యాప్, సబ్మిట్. చూడండి, క్యాప్ వచ్చేసరికి యాడ్ అయింది. ఇలాగా ఈ సెలెక్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనకి ఇమేజ్ లో ఏమైనా ఆబ్జెక్ట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కింద డ్రా ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ పిక్సెల్స్ వచ్చేసరికి మనం పెంచుకోవచ్చు. చూడండి, ఇంతవరకు పెంచుకొని ఇలా డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా డ్రా చేశాం కదా, ఇక్కడ సింపుల్గా ఇలా టైప్ చేస్తున్నా, క్రియేట్ ఏ స్మాల్ హౌస్, జనరేట్. చూడండి, చిన్న హౌస్ అనేది యాడ్ అయిపోయింది. ఇలాగా ఇక్కడ ఉన్న క్రాప్, సెలెక్ట్, అలాగే డ్రా ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్. ఇక్కడ 2K క్వాలిటీలో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చూడండి, లోడింగ్ లోకి వెళ్ళి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, బ్యాక్ వెళ్ళిపోదాం.
నెక్స్ట్ మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని వీడియో ఫార్మాట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం సింపుల్గా ఇక్కడ నానో బనానా మోడల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే కింద కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఫ్రేమ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ స్టార్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఎండ్ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ బేస్ మీద 2 ఇమేజెస్ బేస్ మీద మనకి ఈ వీడియో అయితే క్రియేట్ అయిపోద్ది. అలా కాకుండా ఇంగ్రీడియంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనం ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఎలా ఉండాలంటే సబ్జెక్టు, సీను, స్టైలు, ఇలాగా 3 ఇమేజెస్ క్రియేట్ చేసుకొని ఆ 3 ఇమేజెస్ అప్లోడ్ చేసుకొని మనం ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి ఆ 3 ఇమేజెస్ మిక్స్ అయ్యి మనకు ఒక వీడియో అయితే జనరేట్ అవుద్ది. దాని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్స్కేప్ ఆప్షన్, పోర్ట్రేట్ ఆప్షన్. మనకి నిలువుగా కావాలంటే పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అడ్డంగా కావాలంటే ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎట్ ఏ టైం ఎన్ని వీడియోలు జనరేట్ చేసుకోవాలి, నేనైతే ఒక వీడియోనే జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. కింద మోడల్స్ వచ్చేసరికి వియో 3.1 మోడల్ ఫాస్ట్ ఆప్షన్ ఉంది, వియో 3.1 క్వాలిటీ ఆప్షన్ ఉంది. ఇక్కడ వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, 20 క్రెడిట్స్ లాస్ అయ్యి మనకి వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఒకవేళ క్వాలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫాస్ట్ ఆప్షన్ తో పోల్చుకుంటే క్వాలిటీ ఆప్షన్ లో వీడియో క్వాలిటీ అనేది పెరగడం జరుగుద్ది. కానీ ఈ క్వాలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 100 క్రెడిట్స్ వరకు మనకు కావాల్సి వచ్చింది. ఈ 100 క్రెడిట్స్ తో వీడియో అయితే జనరేట్ అవుద్ది. నేనైతే 20 క్రెడిట్స్ తోనే వీడియో జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. కోసం వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వీడియో జనరేట్ చేసుకోవడానికి మన దగ్గర ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, డైరెక్ట్ ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా మనం ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ను కూడా ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. చూడండి, యాడ్ స్టార్ట్ ఫ్రేమ్ మీద డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ నేను సింగిల్ ఇమేజ్ యూస్ చేసి వీడియో అయితే జనరేట్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేసుకుంటున్నా, డక్ ప్లే డ్రమ్స్ అని ఇచ్చాను. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. 3 డాట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ 1080 పిక్సెల్స్లో వీడియో అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, ఇందాక మనం ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాం కదా, అలాగే వీడియోలో కూడా మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సేమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. చూడండి, ఎక్స్టెండ్ ఆప్షన్, ఇన్సర్ట్ ఆప్షన్, రిమూవ్ ఆప్షన్, కెమెరా ఆప్షన్. ఫస్ట్ ఎక్స్టెండ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో లెంత్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇలా టైప్ చేసిన, చూడండి, నీడ్ మోర్ బీట్స్ అని ఇచ్చి కింద ఎక్స్టెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్. చూడండి, వీడియో అయితే ఎక్స్టెండ్ అయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలాగా ఈ వీడియో లెంత్ పెంచుకోవడానికి మనకి ఈ ఎక్స్టెండ్ ఆప్షన్ అయితే యూజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైడ్ ఫస్ట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంతకుముందు క్రియేట్ చేసిన వీడియో అయితే సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆప్షన్, మనం ఏదైనా ఈ వీడియోలో యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్సర్ట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లేస్లో నాకు డ్రమ్స్ కావాలి. యాడ్ డ్రమ్ హియర్, సబ్మిట్. చూడండి, మనకి ఇక్కడ ఒక డ్రమ్ అయితే యాడ్ అయిపోయింది. ఇంతకు ముందు వీడియోలో వచ్చేసరికి ఇక్కడ డ్రమ్ లేదు, ఇప్పుడు వీడియోలో వచ్చేసరికి ఇక్కడ డ్రమ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ రిమూవ్ ఆప్షన్ ఉంది. ఈ రిమూవ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మన వీడియోలో ఏదైనా రిమూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ రిమూవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ టోపీ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. రిమూవ్ క్యాప్ అని ఇస్తున్నా. ఓకే, సబ్మిట్. ఇక్కడ టోపీ అనేది మనకు మాయమైపోవాలి. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. చూడండి, క్యాప్ అయితే రిమూవ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ క్యాప్ రిమూవ్ అయింది కదా, క్యాప్ రిమూవ్ అయితే మనకి డక్ అయితే బాగోలేదు కాబట్టి మళ్ళీ మనం క్యాప్ యాడ్ చేసుకోవాలనుకుంటే వేరే క్యాప్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ క్యాప్ అని ఇస్తున్నా. సబ్మిట్. చూడండి, క్యాప్ అయితే యాడ్ అయిపోయింది.
ఇక్కడ వైట్ క్యాప్ వచ్చింది. మీరు యాడ్ చేసినప్పుడు కలర్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇలాగ ఇక్కడ ఉన్న ఎక్స్టెండ్, ఇన్సర్ట్, రిమూవ్ ఆప్షన్ యూస్ చేసుకొని మనం క్రియేట్ చేసిన వీడియోలో ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ కెమెరా ఆప్షన్. ఈ కెమెరా ఆప్షన్ ఏంటంటే మన కెమెరా యాంగిల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చినాయి. మనం లెఫ్ట్ నుంచి వీడియో షూట్ చేస్తున్నట్టుగా, రైట్ నుంచి వీడియో షూట్ చేస్తున్నట్టుగా మన కెమెరా మూవ్మెంట్ అయితే జరుగుద్ది. సపోజ్ లో యాంగిల్ నుంచి మన కెమెరా మూవ్ అవుతున్నట్టుగా నాకు కావాలి. లో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, సబ్మిట్. వీడియో క్రియేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇక్కడ కెమెరా కిందకి మూవ్ అవుతున్నట్టుగా మనకి వీడియో అయితే క్రియేట్ అయింది. అలాగే కెమెరా పొజిషన్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ కెమెరా పొజిషన్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి లెఫ్ట్ పొజిషన్, రైట్ పొజిషన్, హై పొజిషన్, లో పొజిషన్, ఇలాగా పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ లెఫ్ట్ యాంగిల్లో నాకు ఈ కెమెరా పొజిషన్ చేంజ్ చేసుకుంటున్నా, దీని మీద క్లిక్ చేస్తున్నా, ఓకే, సబ్మిట్. ఓకే, మనకి కెమెరా పొజిషన్కి సంబంధించిన వీడియో కూడా రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. కెమెరా మూవ్ అవ్వకుండా లెఫ్ట్ పొజిషన్లో మన కెమెరా అయితే చూపిస్తుంది. అసలు మనం స్టార్టింగ్లో తీసుకున్న వీడియో వచ్చేసరికి ఇది చూడండి, ఫ్రంట్ పోజ్లో ఉంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న వీడియో వచ్చేసరికి ఇది లెఫ్ట్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ వీడియో నచ్చింది అనుకోండి, డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా డౌన్లోడ్ ఆప్షన్, ఇక్కడ హెచ్డి ఫార్మాట్ వరకు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. 720 ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుంటే మనకి వీడియో స్పీడ్గా డౌన్లోడ్ అవుద్ది. ఓకే, డన్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.